కాబట్టి ఒక సౌహృద్భావ వాతావరణంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా రెండు రాజధానుల మధ్య కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి ఆ నిర్ణయం జరిగింది. అదేవిధంగా రాయలసీమ నుంచి అమరావతికి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ పై ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి రాయలసీమ కనెక్టివిటీకి సంబంధించినటువంటి రోడ్లను కూడా అష్టవంకర్లు తిప్పి, గతంలో ఆయన తండ్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అష్టవంకర్లు తిప్పాడో ఈయన కూడా రకరకాల వంకర్లు తిప్పి పులివెందుల మీదగా వేసుకున్నాడు ఆ రోడ్ని. అంటే ఎంతసేపు స్వలాభం తప్పితే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తూ మేము రాష్ట్ర హితం కోసం పనిచేస్తా ఉన్నాం. రాయలసీమ అమరావతి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ కి అంగీకారం తెలపడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రజా రాజధాని అమరావతి రీచ్ అవటానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా కనెక్టివిటీని పెంచే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. పట్టాభి గారు మీరు అన్నట్లు గత ప్రభుత్వం అమరావతిని వదిలేసింది, అందులో ప్రజలు కూడా తిరస్కరించారు. 3 రాజధానులను ప్రజలు డిసిసిగా తిరస్కరించారు. ఉత్తరాంధ్రలో రాయలసీమలో ఫలితాలే అందుకు ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు అమరావతి పైన డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఉండాల్సిన వాళ్ళకు కూడా ప్రజలు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చారు కనుక సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ కూడా బాగా అయి ఉంటుంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని అంచనా, అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని కూడా మీరు అన్నారు కనుక ఈ బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఒక 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఒక ఏడాదికో 10,000 కోట్ల చొప్పునైనా 50,000 కోట్లన్నా సహాయం చేయకపోతే అమరావతి రాష్ట్ర ప్రభుత్వ వనరులతో పూర్తి చేయడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అది ఎంత రెవెన్యూ జనరేట్ అయినా ఇనీషియల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ఏమైనా యాక్సెప్టెన్స్ వచ్చిందా? గతంలో అయితే మేము 1,500 కోట్లు ఇస్తాం, హైకోర్టు బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ నుంచి మాకే సంబంధం అని గతంలో వైఖరి తీసుకున్న సందర్భం కూడా ఉంది. మీరు అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి వదిలేసింది కనుక ఔటర్ రింగ్ రోడ్ కూడా వదిలేసింది. కనెక్టివిటీని కూడా గతంలో అంగీకరించింది కానీ వదిలేసింది. నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఏమైనా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వబోతుందా? ఇప్పుడు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారమే కాకుండా ఇంకా ఇతరత్ర రకరకాల ఫైనాన్సింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ అమరావతి రాజధానికి మేము లోన్ ఇస్తామని ముందుకు వస్తే దానిని కూడా అక్కర్లేదు పొమ్మని చెప్పి వెనక్కి తిప్పి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు అమరావతిని వదిలేసుకున్నారు అన్ని వద్దన్నారు అనుకోండి. అప్పుడు అందుకని వాళ్ళు అమరావతి అనే డ్రీమ్ ని కిల్ చేయదలుచుకున్నారు. దట్ వాజ్ ఎ పొలిటికల్ స్టాండ్. అది ప్రజలు తెలుసుకుంటే ఒక నిమిషం నాగేశ్వర్ గారు, వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ విత్ అస్. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి సహకారమే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అమరావతి. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అమరావతి బాండ్స్ మీద రిలీజ్ చేసినప్పుడు 1 hour లో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. వి గాట్ డబుల్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఆ రకంగా కూడా ఆ రోజున ఫండ్స్ కి ఏం ఇబ్బంది లేకుండా ఫండ్స్ సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాల్యుబుల్ ల్యాండ్ బ్యాంక్ కూడా అమరావతి రాజధానిలో మనకు అందుబాటులో ఉంది. అనేక రకాలైనటువంటి సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ విత్ అస్. అమరావతి ఒక రకంగా ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా కూడా మనం మార్చొచ్చని చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన కూడా చేశారు. కాబట్టి నిధులకి కొరత అనేది ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా మొత్తం మనం రాష్ట్ర ఖజానాను మొత్తం ఒక అమరావతి రాజధాని నిర్మాణానికే ఖర్చు చేస్తామని ఆ ఖర్చు చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ప్రయారిటీస్ ఆల్సో. ఒక పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ రెండే కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి మనం ఖర్చు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఖజానా పైన మొత్తం భారం పడకుండా ఫేజ్డ్ మేనర్ లో ముందు మా ప్రయారిటీ ఏంటి, గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలి. ఏది సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు న్యూ హైకోర్టు కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది కానివ్వండి, అదేవిధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్స్ కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి అవి, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్స్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రయారిటీగా పెట్టుకున్నాం. వాళ్ళకి ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చామో దానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ప్రయారిటైజ్ చేసుకుని ముందు మనం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫేజ్డ్ మేనర్ లో దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. దానికి ఇప్పటికే నారాయణ గారు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ డిపిఆర్స్ అన్ని కూడా తయారు చేస్తా ఉన్నారు. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం అనేది ఉంటుంది. బడ్జెట్ లో రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు, నేను ఒక అమరావతికే ఒక 10,000 కోట్లు ఇస్తారా లేకపోతే పోలవరంకి అట్లా కాకుండా ఫేజ్డ్ వైజ్ మనం తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మేరకు అవసరమో దాని వరకు కొంత కేటాయింపులు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఉంటాయి. ఆ రకంగానే నిన్న నిర్మలా సీతారామన్ గారితో కూడా జరిగినటువంటి చర్చలో ఈ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. అంటే నేను ఎందుకు అడుగుతానంటే పోలవరం